నమస్తే. మనము ఈరోజు తొలి కబుర్ల కింద మన కోడుమూరు అభ్యర్థి అయిన మన బొగ్గుల దశగిరి టీడీపీ అభ్యర్థి అయిన బొగ్గుల దశగిరి దగ్గర ఉన్నాము. అన్న నమస్తేనా అన్న, మీరు తొలిసారిగా ఈ బరిలోకి రావడం జరిగింది టీడీపీ తరఫున అభ్యర్థిగా. మీ ఒక రావడానికి కారణం ఏమి? వచ్చి మీరు ప్రజల్లో మీ యొక్క అభిప్రాయాలు కానీ, ప్రజలు మీకు చూపెట్టిన ఆదరణ కానీ, ప్రతి పల్లెలలో ప్రజలు కొన్ని చోట్ల ఏమంటున్నారంటే బొగ్గుల దస్తగిరి ఒక ఎల్ఎల్బి చేసిన వ్యక్తి అని చెప్పి చాలా చోట్ల కూడా ప్రజలు అంటున్నారు. దాని పట్ల మీ ఒక అభిప్రాయాలు ఏముంటాయి? అందరికీ నమస్కారం. మేము రాజకీయాలకి నేను కొత్త, కానీ మా కుటుంబంలో సర్పంచ్గా గెలిచాను. అలాగే నేను బేసిక్గా అడ్వకేట్. ఈ రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటంటే రాజవర్ధన్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించాడు. ఆయన ద్వారానే ఈరోజు నేను ఈ ఎమ్మెల్యే స్థాయికి వచ్చాను. ఎందుకంటే ఆయన పేరు పెట్టాడు. ఆ తర్వాత పొందడానికి కారణాల వల్ల మరణించడం జరిగింది. అందుకు దాని ద్వారా అంటే ఆయన పేరు పెట్టాడు, అంటే ఇట్లా మనకి దాన్ని బేస్ చేసుకొని విశ్వవర్ధన్ రెడ్డి గారు నాకు సీట్ ఇప్పించడం జరిగింది. ఒకసారి అయితే చనిపోయిన వ్యక్తి చెప్పాడు కాబట్టి ఆయన ఆశయం ఏముందో తెలియదు కాబట్టి, అంటే మనం ఆశయం ఆయన ఖచ్చితంగా ఆశయాలని మనం నెరవేర్చాలని చెప్పి అన్నీ మనం సక్రమంగా పనిచేసి చాలా గట్టిగా పోరాడి చాలా ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమించి ఆయన ఖచ్చితంగా సీట్ ఇప్పించుకోవాలా మన వాడికి. ఎందుకంటే నా కొడుకు పేరు పెట్టాను అంటే చెప్పాడు కాబట్టి హైకమాండ్తో మాట్లాడి చేయడం. అయినా కూడా మీరు పల్లెల్లోకి కొత్తగా వెళ్ళినారు. కొత్తగా వెళ్ళినందుకు పల్లెల్లో మీ పైన టీడీపీ పైన ఏ విధంగా అభిమానం చూపెడుతున్నారు? ఏ విధంగా స్పందన వచ్చింది? అలాగే ఈసారి ఖచ్చితంగా టీడీపీపై మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఈ యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎక్కడ కూడా పనులు చేయలేదు కాబట్టి ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయింది, ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్. అందుకు ఖచ్చితంగా మన వాళ్ళు ఇక్కడ ఉండే ప్రజలు కూడా స్థానికులు అంటే కొడుమూరు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నమెంట్లో ఒక ఛాన్స్ అని చెప్పి అవకాశం కల్పించారు కూడా ఇవాళ చేయలేకపోయారు కాబట్టి మనం ఈసారి మార్పు కోరుకున్నామని చెప్పేసి మంచి స్పందన ఉంది టీడీపీ పార్టీకి. కోడుమూరులోన ప్రధాన సమస్య తాగునీరు. ఆ తాగునీరు సమస్యని ప్రజలకు ఏ విధంగా చెప్పడం జరిగింది మీరు కోడుమూరుకు వెళ్ళినప్పుడు? కోడుమూరు అంటే ఇప్పుడు మనం మన చంద్రబాబు నాయుడు గారు గూడూరులో వచ్చినప్పుడు ఆ సమస్యని నేను చంద్రబాబు సార్ గారికి వివరించాను. చంద్రబాబు సార్ కూడా సానుకూలంగానే చెప్పారు చేద్దామని. ఇప్పుడు గాజుల ప్రాజెక్ట్ నుంచి ఒక పైప్ లైన్ ద్వారా కోడుమూరు టెండర్ అయిపోయింది, కానీ కాంట్రాక్ట్ రావడం లేదని చెప్పి నిలిపేశారు. అంటే ఈసారి ఖచ్చితంగా అయితే చంద్రబాబు సార్ వస్తే ఖచ్చితంగా ఈ యొక్క పైప్ లైన్ మనకు ఇంటింటికి కొలాయి. మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సూపర్ 6 పథకాలు అని చెప్పి 6 పథకాలు చెప్పినవి. 6 పథకాల పట్ల ప్రజలు ఏ విధంగా దానికి ఆకర్షితులవుతున్నారు? ఈ సూపర్ 6 పథకాల ద్వారానే ప్రజలు ఆకర్షితులయ్యారు ఎక్కువగా. ఎందుకంటే తల్లికి వందన పేరు కింద ఎంతమంది పిల్లలు ఉంటారు అంతమందికి 15,000 రూపాయలు. అలాగే 18 ఏళ్ళు నిండిన మహిళలకి 1,500 రూపాయలు. ఇంటింటికి కొలాయి, 3 సిలిండర్లు. అలాగే పెన్షన్ విధానం వచ్చేసి 4,000 రూపాయలు, మళ్ళీ 1,000 రూపాయలు పెంచుతాను. బస్సు సౌకర్యం కూడా ఫ్రీనే మహిళలకి. అలాగే 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్. రైతు బంధు స్కీమ్ కింద 20,000 రూపాయలు. నిరుద్యోగ భృతి వచ్చేసి 3,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే 20 లక్షల జాబులు కల్పిస్తామని చెప్పి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే ఇండస్ట్రీస్ అన్ని తీసుకొచ్చి చేస్తారు.
అలాగే ఈ సూపర్ సిక్స్ పథకాలు ఉన్నటువంటివి ప్రజలు చాలా నష్టపోయారు. ప్రజలు కూడా ఈ యొక్క గవర్నమెంట్ చాలా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలుస్తారు. మే 13న ఎక్కడ జరిగినంత పోలింగ్ ఓట్లు జరగడం జరిగింది నియోజకవర్గంలోన. మీకు ఏ విధంగా అనిపించింది? నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతుంది, పోలింగ్ శాతాన్ని బట్టి అర్థమైంటుంది కదా మీకు కూడా. ఎందుకంటే పోలింగ్ శాతం ఎక్కువైందంటే వ్యతిరేకత ఉన్నందుకే పోలింగ్ శాతం ఎక్కువ, అంటే మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ప్రజలు. అయితే ఇప్పుడు ఒక్కసారి ఛాన్స్ అన్నారు కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు మామే వస్తామనే ధీమా ఏమైనా ఉందా? ఎవరు ఇప్పుడు ఒకసారి ఛాన్స్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అడిగినారు, అంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒకసారి ఛాన్స్ ఇచ్చేది అయిపోయింది ప్రజలు. ఇప్పుడు బాబుకి పట్టం కడతారని చెప్పి అనుకుంటున్నారా? మళ్ళీ బాబు రావాలని కోరుకుంటున్నారు ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు. ఇంకా వాళ్ళ ఒక్క ఛాన్స్ అనేది ఇంకా అయిపోయింది. ఇంకా వాళ్ళు తుడిచిపెట్టుకొని పోవాల్సింది. కానీ వాళ్ళ యొక్క అహంకారానికి, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది. వాళ్ళ అహంకారం పెచ్చిమీరిపోయింది కాబట్టి వాళ్ళ దౌర్జన్యాలు, దోపిడీలని అరికట్టడానికి మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నవీకరణ చేయడానికి ఆయన తప్ప ఎవరు చేయలేరు. అనుభవం గల వ్యక్తి, విజనరీ నాయకుడు, ఆయన లెజెండరీ. మన రాష్ట్రంలో బాబు ఉండడం నారా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క అదృష్టంగా అని చెప్తున్నారు. అలాగే ఇంకొకటి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పైన, ప్రతి ఒక్క డాక్యుమెంట్ పైన ఆయన చిహ్నం అంటే బొమ్మ ఉండడము, ప్రతి ఒక్కరిలోన మీ భూముల్ని, మీ ఆస్తుల్ని అమ్మేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క చోట ఈ విధంగా వైరల్ కావడము, ప్రజలు నమ్మకపోవడం అని చెప్పి కూడా అంటున్నారు. మరి అందుకే కదా వాళ్ళు నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు పొలంలో భూ రీసర్వే జరిగిన తర్వాత బౌండరీస్ వాడతాం, దానికి కూడా అతని యొక్క పార్టీ కలర్ ఉంటుంది. సచివాలయాలకు కూడా మన పార్టీ కలర్ ఉంటుంది. అంటే ఎక్కడ ఉంది వ్యవస్థ? మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది అంటే కూడా రాజకీయ వ్యవస్థ ఉంది అన్నది ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? అలాంటిది పాస్బుక్లలో ఎవరో ఇప్పుడు మన తాతలు ముత్తాతలు కానీ మనం సంక్రమించిన ఆస్తులు పట్టా కూడా పాస్బుక్లు ఉంటాయి కదా, పాస్బుక్లలో అతని బొమ్మ వేసుకోవడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మొన్నటి వరకు అంటే మన అశోక చక్రం అనే సింబల్ మనం దాన్ని వేసేవారు. కానీ ఈ మన రాష్ట్రంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అతని పొలం అని అంటే అతను దోచుకోవడానికే ఆయన ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఈ ఆస్తులను దోచుకోవడానికి ఆయన చేస్తున్న ఒక కుట్ర అది. దాన్ని ఈసారి ఈయన ప్రజలు మీరు అందరూ తెలుసుకున్నారు. ఈసారి ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు వస్తే ఆ ల్యాండ్ యాక్ట్ని రద్దుపరచడానికి ఆయన సిఫార్సు చేస్తాడు పార్లమెంట్. రేపు నెల 4వ తేదీన ఓటింగ్ లెక్కింపు. ఆ లెక్కింపులో టీడీపీ జెండా కోడుమూరు నియోజకవర్గంలో ఎగరేస్తారా? ఖచ్చితంగా ఎగరేస్తాం. ఖచ్చితంగా ఈసారి 39 సంవత్సరాలు అవుతుంది. ఈసారి టీడీపీ జెండా కోడుమూరు నియోజకవర్గంలో ఎగరబోతుంది. ఓకే అండి, మనం చూస్తుంటే బొగ్గుల దస్తగిరన్న గారు చాలా ధీమా వ్యక్తం చేశారు. కోడుమూరులోన టీడీపీ జెండాను ఎగరవేయడానికి మేమంతా సిద్ధమంటూ అన్నాడు. ఈ సిద్ధానికి ప్రతి ఒక్కరు కూడా, మనమంతా కూడా కోడుమూరు నుండి ఓటర్స్ అయితేమి ఎవరైతే కూడా మాకు అనుకూలంగానే ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. మన ఎన్జిఎస్ టీవీ కోడుమూరు. ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్జిఎస్ న్యూస్.